శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరి కోసం ఆధ్యాత్మిక విషయాలు తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. మాచిరాజు భక్తి ఛానల్లో దినఫలం, వారఫలం, మాసఫలం, సంవత్సర ఫలితాలు, పరిహారాలు అంటే రెమెడీస్, ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటన్నిటి గురించి చెప్పడం జరుగుతోంది. వీటన్నిటినీ తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి అందరూ బయటపడుతున్నారు. దాంతోపాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో ఆధ్యాత్మిక రహస్యాలు మన ప్రేక్షకులందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాలు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో రకరకాలైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ ఎప్పటికప్పుడు మీకు అందజేయటం జరుగుతుంది. అంటే దారిద్ర్య దహన శివ స్తోత్రం, దాన్ని అంతరార్థం తెలుసుకుంటూ చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సంకటనాశక గణేష స్తోత్రం అర్థం తెలుసుకుంటూ చదువుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇలా స్తోత్రాలు, వాటిలో ఉన్న అర్థాలు, వాటి విశ్లేషణ మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో అందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఎంతో సైన్స్ దాగుంది. ఒక ఆచారంలో, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి సైన్స్ని సంపూర్ణంగా తెలియజెప్పాలని స్నానంలో, పూజలో, భోజనంలో, నిద్రలో, వీటన్నిటిలో ఉన్నటువంటి సైన్స్ విషయాలు, మహర్షులు అందించిన రహస్యమైనటువంటి సైన్స్ విషయాలు మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో మీ అందరికీ తెలియజెప్పాలనేటటువంటి సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్నాం. అలాగే పురాణాలలో ఉన్నటువంటి అనేక రకాలైన రహస్యాలు, భగవత్ స్వరూపాలు, ఆ స్వరూపాలలో ఉన్న అంతరార్థం, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం సాధించడం. ఆ మోక్షాన్ని పొందాలంటే నేనెవరినని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం తెలియాలి. ఆ ఆత్మజ్ఞానాన్ని కూడా మాచిరాజు ప్రవచనాలు అనే ఛానల్లో తెలియజెప్పడం జరుగుతుంది. కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ ద్వారా జ్యోతిషపరమైన విషయాలు, సమస్యల నివారణకు పరిహారాలు, వీటన్నిటినీ తెలుసుకోవటంతో పాటుగా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ప్రవచనాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక రకాలైన పురాణ రహస్యాలు, అష్టాదశ పురాణాలు, వాటి విశ్లేషణలు, ప్రముఖ ప్రవచనాల గురించి మీరు చాలా సులభంగా తెలుసుకోవచ్చు, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 1 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సూర్యోదయానికి ఉంది. విదియ తిథి అర్ధరాత్రి 12 గంటల 10 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయానికి విదియ తిథి ఉంది, అర్ధరాత్రి 12:10 వరకు ఉంది. అంటే రోజంతా విదియ తిథి ఉంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకు ఉంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. శనివారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉదయం 11 గంటల 22 నిమిషాల లోపు చేస్తే ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. ఉదయం 11 గంటల 22 నిమిషాల తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 11 గంటల 22 నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకోండి, ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ధూమ్ర యోగం ఉన్నా ఇబ్బంది ఉండదు, ధన నష్టం జరగదు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి ఉత్తరాభాద్ర నక్షత్రానికి రెండిటికి అధిపతైన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతైన గురువు వృషభ రాశిలో శుక్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనపరంగా కానీ, మాట్లాడేటప్పుడు కానీ, సాంఘిక వ్యవహారాలు, సేవా కార్యక్రమాల్లో 12 రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి.
అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వభద్ర నక్షత్రం ఉదయం 11 గంటల 22 నిమిషాల వరకు ఉంది. పూర్వభద్ర నక్షత్ర బలాన్ని బట్టి చెట్లు నాటడానికి అనుకూలం, గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే మంత్ర విద్యలు నేర్చుకోవటానికి గురువుల దగ్గర పూర్వభద్ర నక్షత్రం మంచిది. గ్రహదోష నివారణ కోసం చేసే దానాలకు కూడా పూర్వభద్ర మంచిది. అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అవి పోగొట్టుకోవటానికి ఇచ్చే దానాలకు కానీ, అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు కానీ పూర్వభద్ర మంచిది. అలాగే కోర్టు వ్యవహారాలకు, వాద ప్రతివాదాలకు కూడా పూర్వభద్ర చాలా మంచిది. ఎదుటి వాళ్ళకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా పూర్వభద్ర మంచిది. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా మన వైపు న్యాయం ఉన్నప్పుడు మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి పూర్వభద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. పూర్వభద్ర ఉదయం 11:22 వరకు ఉంది. ఈలోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల 22 నిమిషాల తర్వాత ఉత్తరాభద్ర వచ్చింది. ఉత్తరాభద్ర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. వైద్య సంబంధమైనటువంటి వ్యవహారాలు, మెడికల్ రిలేటెడ్ వ్యవహారాలు నిర్వహించుకోవడానికి ఉత్తరాభద్ర మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా ఉత్తరాభద్ర నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, బండి కానీ కారు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా ఉత్తరాభద్ర నక్షత్రం మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఉత్తరాభద్ర మంచిది. అలాగే శంకుస్థాపన, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి కూడా ఉత్తరాభద్ర నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ 2 నక్షత్రాలలో ఈ ప్రత్యేకమైన పనులు చేసుకుంటే గనక ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల వల్ల ఇబ్బంది పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులు చేయకండి, అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఉన్న అప్పులు తీర్చడానికి ధన మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత సుఖం ప్రారంభమవుతుంది. అంటే అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. ఆరోగ్యపరంగా చక్కటి ఉపశమనం అనేది వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనస్తాపం ఉంటుంది, మానసికంగా ఆందోళన ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ఆవేదన, ఈ ఆవేదన, ఆందోళన వీటన్నిటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దూరాలోచనలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు, విజయ మార్గంలో ముందడుగు వేయగలుగుతారు. అలాగే మంచి అనుకూలతలు కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హౌస్ కన్స్ట్రక్షన్ కోసం చేసే అన్ని ప్రయత్నాల్లో ఉన్న ఆటంకాలు సమసిపోతాయి. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా కన్యారాశి వాళ్ళకి లభించే యోగం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో అభివృద్ధి సాధించడానికి తీసుకునే నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి ఈరోజు ప్రధానంగా తులారాశి వాళ్ళు లైఫ్లో డెవలప్ అవటానికి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు 100% మీకు అద్భుతమైనటువంటి విజయాలను కలిగింపజేస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పిత్రార్జిత ధనాన్ని వృద్ధి చేయగలుగుతారు. పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రతి పనిలో కూడా ఉత్సాహం లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి.
మకర రాశి వాళ్ళకి ఈరోజు శరీర పీడ ఉంటుంది, ఉత్సాహ భంగం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మకర రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తోంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సంతోషము లభించే యోగం కుంభరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. జీవితంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని, కీలకమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు విజయవంతం చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, తలపెట్టిన పనుల్లో సక్సెస్ తొందరగా రావాలంటే ప్రధానంగా ఫాల్గుణ మాస ప్రారంభం సందర్భంగా ఓం మధుసూదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం మధుసూదనాయ నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే అద్భుతమైనటువంటి సక్సెస్ ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో భూములకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పని వాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. ఆ శనిహోరలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, ఇటుక, కలప వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా శనిహోరలో ప్రారంభించుకుంటే మంచిది. అలాగే పాత ఇనుము వ్యాపారము, నూనెల వ్యాపారం కూడా శనిహోరలో ప్రారంభించుకుంటే మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా పురాణాలలో ఉన్న రహస్యాలు, ఆచారాలు, సంప్రదాయాల్లో ఉన్న సైన్సు, స్తోత్రాలలో ఉన్నటువంటి విశ్లేషణ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.